చంద్రశేఖర్, సాయి రెడ్డి రాజీనామా వైసీపీ వర్గాలకు చిన్న విషయం కాదు. ఎందుకంటే దాదాపు వైఎస్ఆర్ కాలం నుంచి కూడా సాయి రెడ్డి ఒక వెలుగు వెలిగారు. అలాగే జగన్ కుటుంబంతో సాన్నిహిత్యం ఈనాటిది కాదు. ఎలా చూడాలంటారు? ఇది పార్టీ పరంగా ఎంతవరకు ఇంపాక్ట్ చూపించే అవకాశాలు ఉంటాయి? గురయ్యారు. కేడర్ కూడా షాక్ గురైంది. ఎందుకు సాయిరెడ్డి నిర్ణయం తీసుకున్నారు? ఇలాంటి సమయంలో ఆయన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇబ్బందులు పడే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి అండదండగా ఉండాల్సిన సమయంలో ఆయన పార్టీని వదిలిపెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనే చర్చ నడుస్తుంది. కింద స్థాయి వరకు వెళ్ళింది. మనం బ్రేక్ చేసాం ఈ వార్తని, సాయిరెడ్డి రాజీనామా వార్తని. సంచలనాత్మకంగా మరి ఈ విషయంలో క్షణాల్లోనే మొత్తం రాష్ట్రం అంతా పాకిపోయింది. రాష్ట్రంలో అందరికీ ఈ వార్త చేరింది. అందరూ కూడా ఇదే అంశం మీద చర్చించుకున్నారు. మంత్రుల స్థాయి వాళ్ళు, మాజీ మంత్రుల స్థాయి వాళ్ళు అందరూ కూడా ఒక షాక్ గురయ్యారు. సాయిరెడ్డి పార్టీలో అండదండగా ఉండాల్సిన సమయంలో, పార్టీకి వెనుదన్నుగా నిలబడాల్సిన సమయంలో పార్టీని ఎందుకు ఈ విధంగా అర్థాంతరంగా వదిలిపెట్టిపోయి వెళ్ళాడని. అంటే ఇప్పుడిప్పుడే ఆ పార్టీ నాయకులతో కొంతమందితో మాట్లాడితే వాళ్ళకి అర్థమైన అవగతమైన సమాచారం మేరకు వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఆయన ఎప్పుడైతే ఎలక్షన్ ముందు, అంటే ఎలక్షన్కి ఏడాదిన్నర ముందు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉండి ఉత్తరాంధ్రలోనే తన పూర్తి దృష్టి అంతా పెట్టేసి అక్కడే ఉంటూ అక్కడే పార్టీ అభివృద్ధి కోసం అక్కడే పార్టీని నడిపించే కార్యక్రమాలను కూడా చేసిన సాయిరెడ్డిని అర్ధాంతరంగా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి సెంట్రల్ ఆఫీసులో పడేశారు. ఆయన నేతృత్వంలో నడిచిన వైసీపీ సోషల్ మీడియా విభాగాన్ని కూడా ఆయన నుంచి తప్పించేసి సజ్జల కొడుకు సజ్జల భార్గవ రెడ్డి చేతిలో పెట్టారు. అప్పుడే ఆయన తీవ్రంగా హర్ట్ అయిపోయారు, బాధపడ్డారు. కానీ ఆ సమయంలో ఆయన ఆ బాధని ఎక్కడా కూడా బయటికి చెప్పుకోలేదు. అధినేత అధ్యక్షుడు తనకు ఏదైతే బాధ్యతలు అప్పచెప్పాడో ఆ బాధ్యతలు నిర్వర్తించడానికి ఆయన సిద్ధపడ్డారు. అంతేకాదు, రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన్ను జగన్మోహన్ రెడ్డి ఉన్న ఫలంగా నెల్లూరు వెళ్ళి నెల్లూరు ఎంపీగా పోటీ చేయమంటే వెనక ముందు ఆలోచించకుండా వెళ్ళి నెల్లూరు పోటీ చేశారు. అలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడుకి ఆయన తారకరత్న చనిపోయిన సమయంలో దగ్గరగా ఉన్నాడు అనే విమర్శలు కూడా ఆయన ఎదుర్కొన్నాడు. ఎందుకంటే ఈ అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో జరిగిన ఈ కార్యక్రమాలు తన స్థాయి తగ్గించడం, సుబ్బారెడ్డి లాంటి వాళ్ళ మాటలు విని తన స్థాయిని తగ్గించారని, అలాగే ఉత్తరాంధ్రలో తాను పార్టీ అభివృద్ధి కోసం కష్టపడతా ఉంటే, తన పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉంటే తను అక్కడి నుంచి తప్పించి అవమానానికి గురి చేశారనే అభిప్రాయం మనసులో బలంగా ఉందని చెప్తా ఉన్నారు. అందుకోసమే తారకరత్న చనిపోయిన సమయంలో చంద్రబాబు నాయుడు తారకరత్నకు బంధువుగా, నందమూరి ఫ్యామిలీకి పెద్ద దిక్కుగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆ తారకరత్న మృతి చెందిన సమయంలో, ఆయన అంత్యక్రియల సమయంలో మొత్తం అక్కడే ఉన్న పరిస్థితిని మనం చూసాం. ఆ సమయంలో చంద్రబాబు నాయుడుకు సాయిరెడ్డి అత్యంత సన్నిహితంగా ఉన్న విషయాలను కూడా మనం టీవీల్లో చూసాం. దగ్గరగా అంతంత సన్నిహితంగా వెళ్ళడానికి కూడా చూసాం. చంద్రబాబు నాయుడుకి ఆయనకు బంధుత్వం ఉంది. అయితే తారకరత్న భార్య అలిక్యారెడ్డి తోటి ఆయనకి బంధుత్వం ఉంది కాబట్టి అలిక్యారెడ్డి తరపున సాయిరెడ్డి వచ్చారు, తారకరత్న తరపున చంద్రబాబు వచ్చారు. కాబట్టి అయితే అది అంతవరకు కాకుండా పరిధి దాటి వెళ్లే వరకు కూడా సాయిరెడ్డి, చంద్రబాబు అంటే రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు, అగ్రనాయకులుగానే చూడాలి. చంద్రబాబుకు మనకు పడదు కాబట్టి చంద్రబాబు నాయుడుకు పడినట్టుగానే చూడాలి. ఒకవేళ బంధుత్వం అంటూ ఉంటే అంతవరకే పరిమితం చేసుకోవాలి. ఏంటనే వరకు ఉండాలి. కానీ ఇలా ఈ స్థాయిలో సాయిరెడ్డి చేయటం ఏంటనే చర్చ అప్పట్లోనే ఆ పార్టీలో నడిచింది. ఆ పార్టీ అప్పుడు అధికారంలో ఉంది. అది కట్ చేస్తే ఆ తర్వాత ఇష్టం ఉంది చేశారో, ఇష్టం లేకుండా చేశారో, సాయిరెడ్డి పార్టీ హెడ్ క్వార్టర్లో ఉండి తనకు అప్పచెప్పిన పార్టీ పనులన్నీ కూడా చూసుకున్నారు. నెల్లూరు వెళ్ళి పోటీ చేశారు, ఓడిపోయారు, మళ్ళీ తిరిగి వచ్చారు, ఈ కార్యక్రమాలను చేశారు. మళ్ళీ రెండోసారి రాజ్యసభకు కూడా జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారు. అదే సమయంలో వైవి సుబ్బారెడ్డి కూడా అవకాశం ఇచ్చారు. వైవి సుబ్బారెడ్డి కూడా ఢిల్లీలో కీలక పాత్ర పోషించే పరిస్థితులు ఉన్నారు. అయితే గతంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు కానీ, ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలో పోయిన తర్వాత నడుస్తున్న తీరు మీద కానీ కొంత అసంతృప్తి విజయసాయిరెడ్డిలో ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలాగూ ఆయన సీఎంగా పనిచేశాడు, ఆయన తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి కూటమి ఆయన టార్గెట్ చేస్తుంది. అందులో వేరేగా చెప్పుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అయితే సజ్జల బాగానే ఉన్నారు, వైవి సుబ్బారెడ్డి బాగానే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తర్వాత నేను టార్గెట్ అవుతున్నాను వీళ్ళందరికీ కూడా అనే ఒక అభిప్రాయం ఆయనలో ఉందనేది ఆయన సన్నిహితులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే కొన్ని కీలక విషయాల్లో సాయిరెడ్డి ఎక్కువగా ఓపెన్ అయ్యారు. ఆ ఓపెన్ అయ్యే సమయంలో చంద్రబాబు విమర్శించారు, పవన్ కళ్యాణ్ లాంటి వాడిని విమర్శించారు, మొత్తం కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా విమర్శించారు. కూటమికి మద్దతిస్తున్న కొన్ని మీడియా సంస్థలను కూడా ఈయన టార్గెట్ చేసుకొని మాట్లాడిన పరిస్థితుల్లో మనం చూసాం. ఇంతమందికి శత్రువుగా మారిన తనకు పార్టీలో మాత్రం తగిన గుర్తింపు, విలువ లేదు, అవమానకరంగా తనతో వ్యవహరించింది పార్టీ అనే అభిప్రాయం తాను ఉన్నట్టు తెస్తోంది. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత సన్నిహితం అయ్యారు. అధికారంలో రాకముందు, అధికారంలో రావడానికి ముందు, ఆయన పార్టీ పెట్టడానికి ముందు
పడిన కష్టాలన్నింటికి కూడా నేను కూడా ఒక భాగస్వామిగా ఉన్నాను. నేను ప్రత్యక్ష సాక్షిని కాదు, నేను కూడా భాగస్వామిగా ఉన్నాను. అలాంటి భాగస్వామిగా ఉన్న నాకు నా సంగతి తెలిసి కూడా నన్ను పలు సందర్భాల్లో నా స్థాయికి తగ్గ విధంగా అధ్యక్షుడు నిర్ణయాలు తీసుకోలేకపోయారనే కొంత అభిప్రాయం అయితే ఆయన మనసులో ఉంది అనేది మనకి స్పష్టంగా ఆయనకు సన్నిహితంగా ఉన్న వర్గాల నుంచి అర్థమవుతుంది. అయితే ఆ విషయాన్ని ఆయన ఇప్పటివరకు ఎక్కడ కూడా బయటపెట్టలేదు. మనం ఓవరాల్గా చూసుకుంటే సాయిరెడ్డి ఈ 9-10 ఏళ్ళ నుంచి మనం మీడియా ద్వారా ఆయన వ్యవహార శైలిని చూస్తున్నాం. ఏదైనా విషయాన్ని ఉంటే ఆయన దాన్ని కొండ బదలగొట్టినట్టు చెప్పడం, ఆ విషయాన్ని తప్పో రైటో నష్టమో లాభమో ఆ విషయాన్ని మీడియా ముందు ఆయన చెప్పడం మనం స్పష్టంగా చూసాం. ఇదే ఆయన రాజకీయ జీవితానికి సంబంధించిన కూడా ఆయన అవలంబించినట్టు చెప్తున్నారు. పార్టీ అధ్యక్షుడు నిర్ణయాల మీద తనకున్న అసంతృప్తిని లోపలే దాచుకున్నారు. అయితే ఇటీవల కాలంలో మారిన పరిస్థితుల నేపథ్యంలో తాను అనవసరంగా టార్గెట్ అయిపోతున్నాను అనే ఒక బాధతోటైతే ఆయన ఉన్నారు అనేది సన్నిహితులు చెప్తున్నారు. ఈ నిర్ణయాన్ని కూడా ఆయన ఎవరితో డిస్కస్ చేయలేదని కూడా చెప్తా ఉన్నారు. ఆయన సన్నిహితంగా ఉండేవాళ్ళు కూడా చోటామోటా నాయకులే కానీ పెద్ద పెద్ద నాయకులు ఎవరు లేరు. ఈ మధ్య మళ్ళీ ఉత్తరాంధ్రకి వెళ్ళిన తర్వాత కొంత ఉత్తరాంధ్రలో మళ్ళీ నాయకులు ఆయన దగ్గరికి రావడం, ఆయన మాట్లాడటం చేస్తూ ఉన్నారు. కానీ అంతకు మించి ఆయన పార్టీలో కూడా పెద్ద కోటరీని నడిపినట్టుగా కూడా ఏమీ లేదు. ఏ రాజకీయ పార్టీలో అయినా అధికారం ఎవరి దగ్గర అయినా ఉంటే ఆ అధికారం ఉన్న వాళ్ళ దగ్గరికి జనం వెళ్తారు, నాయకులు వెళ్తారు, కలుస్తారు, ఆయన ఇంద్రుడు చంద్రుడిని పొగుడుతారు. సాయిరెడ్డి ఉత్తరాంధ్ర బాధ్యతలు తప్పించిన తర్వాత ఒక సాధారణ అభ్యర్థిగా నెల్లూరు వెళ్ళి పోటీ చేసిన తర్వాత ఆయన నిర్ణయాత్మక శక్తి కాదని తెలిసిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరు వెళ్ళే పరిస్థితి కూడా లేని విషయాన్ని మనం గమనించాం. పైగా జగన్ పార్టీలో ఏ నిర్ణయమైనా జగన్దే, ఏ ఆదేశమైనా జగన్దే. కాబట్టి ఇక్కడ మిగతా వాళ్ళు చేయాల్సింది కూడా ఏమీ లేదు. కాబట్టి ఆయనకి అంత ప్రయారిటీ లేకుండా పోయిందనే ఒక అభిప్రాయం కూడా ఉంది. ఒకవైపు పార్టీలో ప్రయారిటీ తగ్గిపోవటం, ఇంకొక వైపు ఈ ప్రతిపక్షానికి అంటే వైసీపీకి ప్రతిపక్షం అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి తాను టార్గెట్ కావడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. ఇలా నేను వ్యక్తిగతంగా టార్గెట్ అయ్యి ఒక పక్క కేసులు ఉన్నాయి, ఆ కేసులకు విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇంకో పక్క ఈ రాజకీయంగా ఇలాంటి పరిస్థితి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నేను ఇబ్బందికి పడిపోవటం ఏమాత్రం కూడా మంచిది కాదన్న ఉద్దేశంతో నేను నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మొదటి నుంచి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా బీజేపీ నాయకత్వంతో ఆయన దగ్గరగా ఉండేవాడు, సన్నిహితంగా ఉండేవాడు. బీజేపీలో మోడీ కానీ అమిత్ షా కానీ వీళ్ళందరూ కూడా ఆయన దగ్గరగా ఉండేవాడు. కేంద్ర మంత్రుల్లో దాదాపు 90% ఆయనకు పరిచయం ఉన్నవాళ్లే. అయితే వైసీపీని వదిలిపెట్టి బీజేపీలోకి వెళ్ళిపోతే అంతకుముందు పార్టీ నమ్మి బీసీలని సీట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి, బేదా మస్తాన్ రావు కానీ అలాగే మోపిదేవి వెంకటరమణ కానీ, ఆర్ కృష్ణయ్య తెలంగాణ